ఇందులో మల్టీప్లెక్స్లు, పార్కులు, హోటల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ విపరీతంగా నచ్చేసిందో ఏమో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కట్టడానికి అక్కడి నుంచి వాళ్ళు ముందుకొచ్చారు. రీసెంట్ గా అమెరికా పర్యటనలో కూడా ఫ్యూచర్ సిటీ గురించే ఎక్కువగా ప్రెజెంట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ ప్రయత్నం ఫలించింది. ఫ్యూచర్ సిటీలో వాణిజ్య కేంద్రం ఏర్పాటు చేయడానికి వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రతినిధులు ముందుకొచ్చారు. ఈ మధ్య ఒప్పందం కూడా జరిగింది. హైదరాబాద్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎక్కడ కడితే బాగుంటుంది అన్న దానిపై రెవెన్యూ అండ్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్స్ అనువైన స్థలం కోసం వెతుకుతున్నాయి. ఇంతకీ ఈ ఫ్యూచర్ సిటీ చుట్టూ ఏమున్నాయి? శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఫోర్త్ సిటీకి సౌత్ హైదరాబాద్ డెవలప్మెంట్ కి ఇదే మెయిన్ అసెట్. ఫ్యూచర్ సిటీకి తుక్కుగూడ వైపు ఫ్యాబ్ సిటీ ఉంది. ముచ్చర్లలో గ్రీన్ ఫార్మా సిటీ రాబోతోంది. ఇక్కడే అమెజాన్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ ఉన్నాయి. ఫోర్త్ సిటీ దగ్గరలో శ్రీశైలం హైవే పై కుర్మల్గూడలో డిఫెన్స్ హబ్ ఉంది. రావిర్యాలలో హార్డ్వేర్ పార్క్, మంఖాల్ వైపు ఇండస్ట్రియల్ సెస్, మన్సాన్పల్లి, మహేశ్వరం రోడ్ లో ఎలక్ట్రానిక్ సెస్ ఉన్నాయి. విప్రో ఉన్నది కూడా ఇక్కడే. ఇక ఆదిపట్లలోని ఏరోస్పేస్ సెస్ లో టీసీఎస్, టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్, టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. బొంగులూరు వద్ద ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్క్ ఉంది. ఇవన్నీ కూడా ఈ ఫ్యూచర్ సిటీకి ఖచ్చితంగా మెయిన్ అసెట్స్ కాబోతున్నాయి. అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం ఉండదు. ఎస్, హైదరాబాద్ నగరం కూడా అలాంటి ఒక అద్భుతమే. ఆ అద్భుతాన్ని గుర్తించారేమో పర్షియన్లు ఈ నగరానికి అందుకే అదృష్ట నగరం అని పేరు పెట్టుకున్నారు. ఆ పేరుని పర్షియన్ నుంచి మనకి తెలుగులోకి అనువదిస్తేనే భాగ్యనగరం అయింది. ఈ దేశంలో తనకు తానే అవకాశాలు సృష్టించుకున్న ఒక గొప్ప నగరం మన హైదరాబాద్. ఎక్కడో గోల్కొండలో దర్జాగా కాలం గడిపే రాజు కోట దిగి చించలం అనే ఒక పల్లెకొచ్చి అక్కడ బస చేశారు. మూసీ నది ఒడ్డున ఎంతో సుందరంగా ఉన్న ఆ ప్రాంతాన్ని చూసి అక్కడ ఒక నగరాన్ని నిర్మించాలి అనుకున్నాడు అప్పటి నవాబు కులీ కుతుబ్ షాహీ. అలా చించలం అనే పల్లెలో 1590లో శంకుస్థాపన జరిగిన నగరమే ఇవాటి మన హైదరాబాద్. ఆ మరుసటి ఏడాది అంటే 1591లో చార్మినార్ ని కట్టారు. బహుశా ముహూర్త బలం అద్భుతంగా ఉందేమో శరవేగంగా అభివృద్ధి జరిగిపోయింది. ఎంతలా అంటే చార్మినార్ నుంచి గోల్కొండ వరకు ఇరుగ్గా మారిపోవడంతో మరో కొత్త నగరాన్ని కట్టాలనుకున్నారు. అలా కులీ కుతుబ్ షా తండ్రి ఇబ్రహీం పేరు మీద వచ్చిందే ఇబ్రహీంపట్నం. क्या आप जानते हैं इंडिया दुनिया का सबसे बड़ा कॉटन यार्न एक्सपोर्टर है। वर्ष 2022-2023 में हमने पूरे वर्ल्ड का 31% कॉटन यार्न కంటిన్యూటీ, కొనసాగింపు అనేది చాలా ముఖ్యం. ఒకరు మొదలు పెట్టింది తానెందుకు పూర్తి చేయాలి అనుకుంటే అభివృద్ధి అక్కడితోనే ఆగిపోతుంది. హైదరాబాద్ విషయంలో మాత్రం ఆ తప్పు ఎప్పుడూ ఎక్కడా జరగలేదు. కుతుబ్ షాహీ రాజవంశం పాలన తర్వాత మొఘల్